హలో గైస్, మీరైతే యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే చూసారు కదా. మనమైతే క్యాన్వా ప్లస్ చాట్ జీపీటీతో యూట్యూబ్ షార్ట్ వీడియోస్ని అయితే మేకింగ్ చేసి ఎలా వైరల్ అవుతాయో అనేది అయితే మనమైతే తెలుసుకుందాం. చూడండి, ఇక్కడైతే మనకైతే క్యాన్వా అయితే ఓపెన్ చేయగానే సెర్చ్లో వెళ్ళేసి యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అని అయితే మీరైతే సెర్చ్ చేయగానే మనకైతే కస్టమ్ సైజ్ని అయితే ఎంచుకొని అక్కడైతే చాలా అవైలబుల్గా ఉంటాయి టెంప్లెట్స్ అయితే వీడియోస్. మనమైతే మీకైతే మోటివేటెడ్ వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా సో అప్పుడైతే మనమైతే మోటివేటెడ్ వీడియోస్ అయితే సెర్చ్ చేయగానే ఇక్కడైతే చాలా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏదైతే పిక్ చేసుకొని దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక వీడియోని అయితే యాడ్ చేసుకున్నా. చూడండి, ఇప్పుడైతే యాడ్ చేసుకున్న తర్వాత దానికైతే అక్కడ పేపర్లో అయితే అక్కడ పాయింట్స్ అనేది ఉంది. ఆ పాయింట్స్ని అయితే నేనైతే డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసిన తర్వాత దాన్ని అయితే నేనైతే తెలుగు పాయింట్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే నేనైతే ఈ వీడియోలో ఉన్న పాయింట్స్ అంతా క్లియర్ చేసేసి నేను బ్యాక్ వెళ్ళేసి చాట్ జీపీటీలోకి అయితే వెళ్తున్నా. చూడండి, ఇప్పుడైతే చాట్ జీపీటీలో మీరైతే ముందుగా చాట్ జీపీటీని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అప్పుడైతే మనమైతే ఏది కావాలనుకుంటే మనమైతే దాన్ని అయితే సెర్చ్ చేసుకొని మనమైతే పిక్ చేసుకోవచ్చు. నేనైతే మోటివేటెడ్ వీడియో చేయాలనుకుంటున్నా. సో నేనైతే ఇప్పుడైతే వన్ లైన్ కోట్ని అయితే సెర్చ్ చేస్తున్నా. సో నేను ఇప్పుడైతే మోటివేటెడ్ కోట్ ఇన్ తెలుగు వన్ లైన్ అని అయితే సెర్చ్ చేశా. చూడండి, ఇప్పుడు నేనైతే సెర్చ్ చేశా. ఇప్పుడైతే చాలా మనకైతే ఆ కోడ్స్ అనేవి ఏదైతే వన్ లైన్లో అయితే మనకైతే అవైలబుల్గా ఉంటాయి. ఏదైతే వచ్చిన కోడ్ని అయితే మనమైతే కాపీ చేసుకొని దాన్ని అయితే ఇప్పుడు చూడండి ఏదైతే వస్తుందో ఆ యొక్క కోడ్ని అయితే మనమైతే కాపీ చేసుకుంటున్నాం. అయితే మనకైతే వన్ లైన్ కోడ్ అయితే వచ్చేసింది. దాన్ని అయితే కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసుకున్న దాన్ని అయితే మనమైతే గూగుల్లో వెళ్ళేసి ఇక్కడైతే తెలుగు ఫాంట్ జనరేటర్ అని అయితే మనమైతే సెర్చ్ చేయగానే అయితే మనకైతే తెలుగు ఫాంట్ జనరేటర్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, నేనైతే తెలుగు ఫాంట్ జనరేటర్ అనేది అయితే సెర్చ్ చేస్తుంది. ఇక్కడైతే తెలుగు ఫాంట్ జనరేటర్ అని ఇవ్వగానే ఇక్కడైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడైతే ఓపెన్ చేయగానే మనమైతే ఏదైతే మోటివేటెడ్ కోడ్ని అయితే కాపీ చేసుకున్నాం దాన్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేయాలి. చూడండి, పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ పేస్ట్ చేసా. ఇప్పుడైతే ఇక్కడ తెలుగు పాయింట్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. మనకైతే ఏ పాయింట్ కావాలనుకుంటున్నారో ఆ పాయింట్ని అయితే మనమైతే యాడ్ చేసుకొని దాన్ని అయితే జనరేట్ చేస్తున్నాం. చూడండి, జనరేట్ అయితే అయిపోయింది. అలాగే జనరేట్ అయిన తర్వాత మనకైతే అదైతే ఏ కలర్లో కావాలనుకుంటే మీరైతే కలర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆల్మోస్ట్ ఫాంట్ సైజు వాటన్నిటిని కూడా ఇంక్రీజ్ చేసుకొని దాన్ని అయితే మనకైతే ఏ మినిమంలో కావాలంటే మ్యాక్సిమంలో కావాలని అదైతే సెట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే జనరేట్ చేసుకొని దాన్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేస్తున్నాం. చూడండి, డౌన్లోడ్ అయితే అయిపోయింది. అయితే డౌన్లోడ్ చేసాము అదైతే మనకైతే గ్యాలరీలో అయితే యాడ్ అయిపోయి ఉంటుంది. సో యాడ్ అయిన దాన్ని అయితే ఇందులో క్యాన్వాలోకి వెళ్ళేసి మనమైతే ఎక్కడైతే మనమైతే ఆ యొక్క కోడ్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాం. చూడండి, ఇక్కడైతే గ్యాలరీలోకి వెళ్ళేస్తున్నాం. గ్యాలరీలో ఓపెన్ చేసుకొని ఆ కోడ్ని మనమైతే ఈ పేపర్లో ఏదైతే ఎరేజ్ చేసుకున్నామో ముందుగా ప్రీవియస్గా అందులో అయితే ఈ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న కోడ్ని అయితే మనమైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్యాలరీలో అయితే ఓపెన్ చేయగానే మనకైతే రీసెంట్ డౌన్లోడ్ అనే దాంట్లోకి వెళ్తే మనకైతే డౌన్లోడ్ అయితే అయిపోయి ఉంటుంది. సో దాన్ని అయితే పిక్ చేసుకొని ఇక్కడైతే మనమైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, అయితే ఏ పొజిషన్లో కావాలనుకుంటున్నామో దాన్ని అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, దీన్ని అయితే లార్జ్ చేసుకోవాలంటే లార్జ్ చేసుకోవచ్చు. తర్వాత డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే మనమైతే చేసుకోవచ్చు. చూడండి, అలాగే మీకు అది అయితే సెట్ కాకపోతే మళ్ళీ ఫాంట్ జనరేటర్లోకి వెళ్ళేసి మనకైతే ఏ ఫాంట్ కావాలో మళ్ళీ ఆ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసేసి అదేవిధంగా ఫాంట్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకొని అదేవిధంగా దాన్ని అయితే మనమైతే పేస్ట్ చేసుకున్న దాన్ని అయితే అనదర్ లైన్లో కావాలంటే అనదర్ లైన్లో సెట్ చేసి దాన్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడైతే దాన్ని అయితే ఆ కోడ్ని అయితే అనదర్ లైన్లోకి తెచ్చేయాలనుకుంటున్నా. సో నేనైతే తెచ్చేసుకొని దాన్ని అయితే జనరేట్ చేసుకున్నాను. చూడండి, జనరేట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే డౌన్లోడ్ చేసేసా. ఓకే, ఇప్పుడైతే మనమైతే క్యాన్వాలోకి వెళ్ళాలి. క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత దాన్ని అయితే ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని అయితే మనమైతే ఏ పొజిషన్లో కావాలనుకుంటే ఆ పొజిషన్లో అయితే మనమైతే ఆ యొక్క టెంప్లెట్ని అయితే మనమైతే సెట్ చేసుకోవాలి. ఓకేనా, మనమైతే దాన్ని అయితే సెట్ చేసుకుంటున్నాము. ఆ టెంప్లెట్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న దాన్ని అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి క్యాన్వాలోకి. సో దీన్ని అయితే యాడ్ చేసుకున్న దాన్ని అయితే పేపర్లోకి అయితే మనమైతే పిక్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. సో యాడ్ అయితే చేసుకున్నా.
ఇప్పుడైతే యాడ్ అయితే అయిపోయింది మిత్రమా. ఇప్పుడైతే మనమైతే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకైతే బాటంలో అయితే అనదర్ లేయర్ పోర్షన్ వీడియో అయితే మనకైతే కనిపిస్తుంది. సో మనమైతే దానిలో కూడా మనమైతే కోడ్ని అయితే చాట్‌జీపీటీలోకి వెళ్ళేసి ఇప్పుడైతే వన్ లైన్ కోడ్ని అయితే సెర్చ్ చేయాలి. మనమైతే ఫాంట్ జనరేటర్లోకి అయితే బ్యాక్ వచ్చేసాం. బ్యాక్ వచ్చేసి మనమైతే ఇక్కడైతే సక్సెస్ స్టోరీ మోటివేటెడ్ లేదా ఏదైనా మీరు ఇచ్చుకోండి. నేనైతే సక్సెస్ స్టోరీ అనేది అయితే మోటివేటెడ్ లైన్ వన్ లైన్ అనేది అయితే ఇచ్చేస్తున్నా. సో అదైతే జనరేట్ అయితే అయిపోతుంది చూడండి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు వచ్చేసి సక్సెస్ కోట్ ఇన్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ వన్ లైన్ అని అయితే ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడైతే మనకైతే అదైతే జనరేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడైతే ఏదైతే జనరేట్ అయిందో దాన్ని అయితే మనమైతే కాపీ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే మనమైతే కాపీ చేసుకుంటున్నాం. ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని అయితే మనమైతే బ్యాక్ వచ్చేసి తెలుగు ఫాంట్ జనరేటర్లోకి అయితే వెళ్ళాలి. అక్కడైతే మనమైతే పేస్ట్ చేయాలి. ఓకేనా, పేస్ట్ని అయితే చేయగానే మనమైతే ఫాంట్ అయితే ఏ ఫాంట్ కావాలని అయితే మనమైతే చూస్ చేసుకోవాలి. ఓకేనా, మనమైతే ఇప్పుడైతే ఫాంట్ని అయితే చూస్ చేసుకున్నాం కదా, ఫాంట్ సైజ్ని అయితే చూస్ చేసుకున్నాం. అదేవిధంగా కలర్ని అయితే ఏ కలర్ కావాలో మనకైతే ఆ ఫాంట్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, చేసుకున్న తర్వాత మనమైతే దాన్ని అయితే జనరేట్ చేసుకోవాలి. జనరేట్ అయిన దాన్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే మనమైతే చూడండి జనరేట్ అయితే అయిపోయింది. జనరేట్ అయిన దాన్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేస్తున్నాం. అండి మనమైతే ఈ కోడ్ని అయితే అనదర్ లైన్లోకి అయితే కావాలనుకుంటున్నాను. నేనైతే అనదర్ కోడ్ తెచ్చుకొని దాన్ని అయితే జనరేట్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడైతే జనరేట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే జనరేట్ అయిపోయింది. జనరేట్ అయిన దాన్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకైతే డౌన్లోడ్ అయిపోయింది. సో మనమైతే బ్యాక్ రావాలి. మళ్ళీ మనమైతే బ్యాక్ క్యాన్వాలోకి అయితే వచ్చేసి అదే విధంగా సెకండ్ పోర్షన్లో ఉన్న వీడియోకి ఆ పేపర్లో అయితే మనమైతే ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ టెంప్లెట్ని అయితే మనమైతే దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఏదైతే మనమైతే తెలుగు ఫాంట్ జనరేటర్లో డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని అయితే మనమైతే ఈ క్యాన్వాలోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే సెట్ చేసుకుంటున్నాం. ఓకేనా, అయితే మనమైతే ఇప్పుడైతే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఏ లేయర్లో కావాలనుకుంటే మనమైతే ఆ లేయర్లో సెట్ చేసుకోవాలి. అదేవిధంగా సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనమైతే ఆ ఫాంట్ని అయితే సెట్ చేసుకున్న తర్వాత అనదర్ పోర్షన్ అయితే మనకైతే బాటంలో కనబడుతుంది. సో అనదర్ పోర్షన్ కూడా మనమైతే చాట్‌జీపీటీలో బ్యాక్ వెళ్ళేసి మనమైతే కోడ్ని అయితే జనరేట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడైతే కోడ్ని అయితే జనరేట్ చేసుకుంటున్నాము. నేనైతే ఇక్కడైతే మోటివేట్ కోట్ ఇన్ తెలుగు వన్ లైన్ కోట్ అనేది అయితే సెర్చ్ చేస్తున్నా. సో ఇప్పుడు సెర్చ్ చేయగానే ఇక్కడైతే మనకైతే జనరేట్ అవుతుంది. చూడండి, వన్ లైన్ కోట్ అనేది అయితే మనకైతే జనరేట్ అయిపోతుంది. సో ఏదైతే జనరేట్ అయిన కోడ్ని అయితే మనం తెలుగు ఫాంట్ జనరేటర్లోకి అయితే తీసుకెళ్ళాలి. ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని అయితే మనమైతే తెలుగు ఫాంట్ జనరేటర్లోకి అయితే పేస్ట్ చేయాలి. ఓకేనా, పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకైతే ఫాంట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనమైతే ఫాంట్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మనమైతే ఫాంట్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవాలంటున్నాము. చూడండి, ఓకేనా, ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ని అయితే మనమైతే చూజ్ చేసుకొని దాన్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే నేను గ్రీన్ కలర్ కావాలనుకుంటున్నా, గ్రీన్ కలర్ అయితే ఇచ్చేస్తా. సో ఇప్పుడైతే జనరేట్ అయిపోయింది. జనరేట్ అయిన దాన్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకున్నాం. ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న దాన్ని అయితే మనమైతే బ్యాక్ వచ్చేసి క్యాన్వాలో అయితే ఇది థర్డ్ పోర్షన్లోకి అయితే మనమైతే దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనమైతే ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో అదైతే మనకైతే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయి ఉంటుంది. అయితే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ టెంప్లెట్ని అయితే మనమైతే క్యాన్వాలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఆ పేపర్ లేయర్లోకి అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. సో అదేవిధంగా మీరైతే ఏ కోడ్ కావాలనుకుంటే ఆ కోడ్ని అయితే మనమైతే టెక్స్ట్ ఇచ్చుకొని చాట్‌జీపీటీలో అయితే టెక్స్ట్ ఇచ్చుకొని దాన్ని అయితే ఫాంట్ జనరేటర్లోకి పేస్ట్ చేసి దాన్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకొని క్యాన్వాలోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మీరైతే చూడండి, ఇప్పుడైతే ఏదైతే ఉందో ఆ వీడియోకి అయితే మనమైతే ఒక సాంగ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. మీకైతే ఈ బ్యాక్గ్రౌండ్లో వీడియో ఉంది కదా, మీరైతే సన్సెట్ కావాలంటే సన్సెట్ సెర్చ్ చేయగానే అక్కడ సన్సెట్స్ అలాగైతే ఉంటాయి. మీరైతే దాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో క్యాన్వాలో అయితే ఏ మూడ్కి సంబంధించిన వాటి అయితే ఏ లేయర్స్ అయితే మనకైతే ఉంటాయి, వాటిని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ విధంగా వీడియోని అయితే క్రియేట్ చేసుకోవాలి. మనమైతే ఇప్పటి వరకు మనం ఏదైతే మేకింగ్ చేసామో ఆ వీడియోని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాం. చూడండి,
ఆల్మోస్ట్ వీడియో అయితే మనకైతే డౌన్లోడ్ అయిపోయింది. చూడండి అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో చూడండి. అవుట్పుట్ వచ్చిన దాన్ని అయితే మనమైతే ఇన్స్టాగ్రామ్ రీల్ని అయితే షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా యూట్యూబ్ షార్ట్ని అయితే పోస్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ని మేకింగ్ చేయడం వల్ల మనకైతే వ్యూస్ అనేది అయితే మనకైతే చాలా బాగా వస్తాయి చూడండి.